గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం శ్వాసక్రియలో ఉండేటువంటి 5 దశల గురించి తెలుసుకున్నాం. ఈ 5 దశల్లో చివరి దశ అయినటువంటి కణ శ్వాసక్రియ గురించి మనం ఇంకా పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంది. కణ శ్వాసక్రియ అంటే కణం లోపల ఆహారము ఆక్సీకరణం చెందించబడి శక్తిని విడుదల చేసేటువంటి ప్రక్రియనే కణ శ్వాసక్రియ అంటాం. ఇక్కడ ఆహారము అంటే గ్లూకోజ్లో ఉండేటువంటి రసాయన బంధాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా శక్తిని విడుదల చేసేటువంటి ప్రక్రియనే కణ శ్వాసక్రియ అని కూడా చెప్పుకోవచ్చు. కణంలో గ్లూకోజ్లోని రసాయన బంధాలను విచ్ఛిన్నం చేసి అందులో ఉండేటువంటి శక్తిని విడుదల చేసేటువంటి ప్రక్రియనే కణ శ్వాసక్రియ అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది అనే అంశాన్ని గమనిద్దాం. శ్వాసక్రియ అనేది ప్రతి కణంలో జరుగుతుంది. జీవించి ఉన్న ప్రతి కణం కూడా అది తన విధులను నిర్వర్తించుకోవడానికి శక్తి అవసరమే. ప్రతి కణానికి శక్తి అవసరం అవుతుంది. కాబట్టి శ్వాసక్రియ ప్రతి కణంలో కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కణం యొక్క నిర్మాణం తీసుకొని గమనిద్దాం. ఈ కణంలో అసలు శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? ఇది సాధారణంగా ఒక కణం నిర్మాణం. కణం చుట్టూ కూడా ప్లాస్మా పొర ఉంటుంది, మధ్యలో కేంద్రకం ఉంటుంది, దీని చుట్టూ కణాంగాలు ఉంటాయి. గాల్జీ సంక్లిష్టము, అంతర్జీవ ద్రవ్యజాలకము, మైటోకాండ్రియా, లైబోజోములు ఇట్లా కణంలో ఎటువంటి కణాంగాలు ఉంటాయి అన్న విషయాన్ని మీరు 9th క్లాస్లో తెలుసుకున్నారు. అలాగే ఈ కణం మొత్తం కూడా కణద్రవ్యము అనేటువంటి ఒక చిక్కటి పదార్థంతో విస్తరించి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది అన్న విషయాన్ని గమనిద్దాం. కణం లోపల శ్వాసక్రియ జరిగే ప్రదేశమే ఏంటి గమనిస్తే ఇక్కడ ఇది ఒక నిజ కేంద్రక కణం. నిజ కేంద్రక కణము అంటే కేంద్రకం స్పష్టంగా ఉండి వివిధ రకాల కణాంగాలు ఉంటాయి. ఇలాంటి దాన్ని నిజ కేంద్రక కణం అంటాం. ఈ బ్యాక్టీరియా కణాన్ని గమనిస్తే బ్యాక్టీరియా కణంలో కేంద్రకం స్పష్టంగా ఉండదు. కేవలము చుట్టూటు త్వచం ఉంటుంది, మధ్యలో జీవ పదార్థము ఒక DNA లేదా పోగు ఉంటుంది అంతే. కేంద్రకము కణాంగాలు వంటి స్పష్టమైన విభేదనం ఉండదు. మరి ఇప్పుడు ఈ శ్వాసక్రియ అనేది నిజ కేంద్ర కణాల్లో అయితే ఎక్కడ జరుగుతుంది, కేంద్రక పూర్వ కణాల్లో అయితే ఎక్కడ జరుగుతుంది అన్న విషయాన్ని గమనిద్దాం. నిజ కేంద్రక కణాల్లో అయితే శ్వాసక్రియ కొంత భాగము కణద్రవ్యములో కొంత భాగం జరుగుతుంది. ఆ తర్వాత మిగతా భాగము మైటోకాండ్రియాలోనూ జరుగుతుంది. నిజ కేంద్రక కణంలో అయితే శ్వాసక్రియ మొదట కణద్రవ్యంలో జరుగుతుంది, గ్లైకాలసిస్ అనే ప్రక్రియ. ఆ గ్లైకాలసిస్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగతా భాగం వచ్చేసి మైటోకాండ్రియా అనేటువంటి కణాంగంలో జరుగుతుంది. అదే నిజ కేంద్రక పూర్వ కణంలో అయితే మొత్తము శ్వాసక్రియ మొత్తం కూడా ఈ కణద్రవ్యంలోనే నిర్వర్తించబడుతుంది. కాబట్టి ఇప్పుడు శ్వాసక్రియలే 2 రకాలుగా జరిగే అవకాశం ఉంది. నిజ కేంద్రక కణాలలో ఒక రకమైన శ్వాసక్రియ జరుగుతూ ఉంది, కేంద్రక పూర్వ కణాల్లో ఒక రకమైన శ్వాసక్రియ జరుగుతూ ఉంది. నిజ కేంద్రక కణాల్లో జరిగేటువంటి శ్వాసక్రియని వాయు సహిత శ్వాసక్రియ అంటాము. ఇది ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది. ఆక్సిజన్ సమక్షంలో జరిగేటువంటి శ్వాసక్రియనే వాయు సహిత శ్వాసక్రియ అంటాం. అదే బ్యాక్టీరియాలు, ఈస్ట్లు ఇటువంటి జీవుల్లో, సూక్ష్మజీవుల్లో ఆక్సిజన్ లేకుండానే శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. ఇలా ఆక్సిజన్ లేకుండా, ఆక్సిజన్ రహితంగా జరిగేటువంటి శ్వాసక్రియనే అవాయు శ్వాసక్రియ అని పిలుస్తాం. ఆక్సిజన్ సమక్షంలో కాకుండా ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో జరిగే శ్వాసక్రియనే అవాయు శ్వాసక్రియ అని పిలుస్తాము. ఈ అవాయు శ్వాసక్రియనే కిణ్వణము అని, ఫెర్మెంటేషన్ అని, పులియుట అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ కిణ్వణము లేదా పులియుట అనేది మన నిత్య జీవితంలో వినియోగించుకుంటూ ఉంటాం. బ్రెడ్ తయారు చేసేవాళ్ళు ఆ బ్రెడ్కి, ఆ మైదా పిండికి ఈస్ట్ పౌడర్ను కలుపుతారు. ఈస్ట్ పౌడరు, అందులో ఉండేటువంటి ఈస్ట్ కణాలు అవాయు శ్వాసక్రియ జరుపుకోవడం వల్ల అక్కడ ఆల్కహాల్ తయారవుతూ కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతా బుడగలుగా ఏర్పడి ఆ బ్రెడ్ అనేది బాగా ఉబ్బుగా వస్తుంది.
అలాగే బోండాలు, ఇడ్లీలు, దోశలు తయారు చేసుకునేటప్పుడు మనం రాత్రిపూట పిండిని కలిపి పెట్టినప్పుడు అవి తెల్లారేతలకే ఉబ్బుగా బుడగలు వస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ జరిగే ప్రక్రియ కూడా అవాయు శ్వాసక్రియ. కాబట్టి ఇక్కడ శ్వాసక్రియ 2 రకాలుగా జరిగే అవకాశం ఉంది. వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ. వాయు సహిత శ్వాసక్రియ వచ్చేసి నిజ కేంద్రక కణాల్లో జరుగుతుంది. అవాయు శ్వాసక్రియ కేంద్రక పూర్వజీవుల్లో జరుగుతుంది. ఇప్పుడు నిజ కేంద్రక కణాల్లో మైటోకాండ్రియా అనే ప్రత్యేక కణాంగాలలో శ్వాసక్రియ జరుగుతుంది. కాబట్టి నిజ కేంద్ర కణాల్లో శ్వాసక్రియ జరిగే కణాంగం ఏదంటే మైటోకాండ్రియా. మైటోకాండ్రియాలలో శ్వాసక్రియ జరిగి శక్తి విడుదలవుతూ ఉంటుంది. కాబట్టి ఈ మైటోకాండ్రియాలను కణ శక్త్యాగారాలు, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని కూడా పిలుస్తాం. ఇప్పుడు ఈ మైటోకాండ్రియా గురించి మనం నేర్చుకుందాం. మైటోకాండ్రియా యొక్క పటం ఎలా గీయాలో కూడా మీకు పరీక్షల దృష్ట్యా ఇంపార్టెంటే. కాబట్టి ముందుగా ఈ బొమ్మ ఎలా వేయాలి, మైటోకాండ్రియా బొమ్మ చూడండి. సింపుల్గా ఆల్రెడీ వేస్తున్నాను, మీరు ఎలా సులువుగా గీయాలో ఇంకోసారి చూపిస్తాను. ఇలా ఫస్ట్ ఒక జీడిపప్పు ఆకారంలో గీసుకోండి. దీన్ని ఇలా కలపండి. అర్ధచంద్రాకారం, ఒక నిమ్మదబ్బలాగా ఆకారం వచ్చేసింది. దీనిలో ఒక గీతని ఇలా వంపులుగా ఇలా పెట్టేయండి. అయిపోయింది, మైటోకాండ్రియా బొమ్మ రెడీ. దీని లోపల కొంచెం చుక్కలు పెట్టండి. అంతేగా నేను గీసింది. ఇప్పుడు వీటి భాగాలు గుర్తించేస్తాం. ఇప్పుడు ఈ 2 వరుసల గీతలు గీయడం వల్ల బయట ఒక పొర లాంటిది కనిపిస్తుంది. దీన్ని వెలుపలి త్వచం అంటాం. లోపలి త్వచము ముడతలుగా పడింది, ఇలా వంపులు తిరిగింది. ఈ ముడతలు పడినటువంటి త్వచాన్ని లోపలి త్వచం అంటాం. అంటే ఇప్పుడు మైటోకాండ్రియాను కట్ చేసి చూస్తే, అంటే ఇది సగభాగం మాత్రమే, పూర్తి మైటోకాండ్రియా అలా ఉంటుంది. కట్ చేసి చూసినప్పుడు మైటోకాండ్రియాకి 2 పొరలతో కూడినటువంటి ఒక త్వచం ఉంటుంది. దీన్ని వెలుపలి త్వచం అని, దీన్ని లోపల త్వచం అని పిలుస్తాం. ఈ లోపల త్వచము అనేక ముడతలు పడుంది. ఎక్కడైతే ఆ ముడతలు పడి ఉంటుందో ఈ ముడతలు పడిన భాగాన్ని క్రిస్టే అని పిలవాలి. మైటోకాండ్రియా లోపల త్వచంలో ఉండేటువంటి ముడతల్ని క్రిస్టే అని పిలుస్తాము. ఈ మైటోకాండ్రియా లోపల త్వచం లోపల ఇక్కడ ఉండే ఈ ఖాళీ ప్రదేశంలో అంతా కూడా ఒక చిక్కటి ద్రావణం లాంటి పదార్థం ఉంటుంది. దాన్ని మాత్రిక అంటాం. దీని లోపల ఉండేటువంటి ఆ పదార్థాన్ని మాత్రిక లేదా మ్యాట్రిక్స్ అని పిలుస్తాము. ఇది మైటోకాండ్రియా యొక్క నిర్మాణం. ఈ మైటోకాండ్రియా ఎందుకు ఉపయోగపడుతుంది? నిజ కేంద్రక కణాలలో శ్వాసక్రియ జరిగేటువంటి కణాంగము. ఇక్కడ శ్వాసక్రియ జరిగి ఆ గ్లూకోజ్ నుంచి శక్తి విడుదల కావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ శ్వాసక్రియ జరిగే ప్రక్రియను చూద్దాం. ఎలా ఈ శ్వాసక్రియ జరుగుతుంది, అందులోంచి శక్తి ఎలా బయటకు వస్తుంది, ఈ విధానాన్ని చూద్దాం. ముందుగా శ్వాసక్రియలో పాల్గొనేటువంటి ఆహార పదార్థము గ్లూకోజ్ అనుకుందాం. గ్లూకోజ్ అనేది శక్తిని విడుదల చేసేటువంటి మనకి ఆహారంలో ఉండేటువంటి అతి చిన్న కార్బోహైడ్రేట్. కాబట్టి గ్లూకోజ్తో ఈ శ్వాసక్రియ అనేది ప్రారంభం అవుతుంది. మొట్టమొదటగా గ్లూకోజ్ అనేది కణద్రవ్యంలో శ్వాసక్రియలో పాల్గొంటుంది. గ్లూకోజ్ అనేది కణద్రవ్యంలో, ఇక్కడ నిజ కేంద్ర కణాల్లో కావచ్చు, కేంద్రక పూర్వజీవుల్లో కావచ్చు, మొట్టమొదటగా మాత్రము గ్లూకోజ్ పాల్గొంటుంది. అది ఈ చర్య జరిగే ప్రదేశం వచ్చేసి కణద్రవ్యం. గ్లూకోజ్ అనేది 2 పైరువిక్ ఆమ్లపు అణువులుగా విడిపోతుంది. పైరువిక్ ఆమ్లము. గ్లూకోజ్ అనేది, గ్లూకోజ్లో 6 కర్బన పరమాణువులు ఉంటాయి. C6H12O6 గ్లూకోజ్ ఫార్ములా. కాబట్టి 6 కర్బన పరమాణువులు ఉండేటువంటి ఈ గ్లూకోజు మొట్టమొదటగా 2 ముక్కలుగా విడిపోతుంది. ఒక్కొక్క ముక్కలో 3 కర్బన పరమాణువులు ఉంటాయి. దీన్ని పైరువిక్ ఆమ్లం అంటాం. కాబట్టి ఈ గ్లూకోజ్ నుంచి 2 పైరువిక్ ఆమ్లపు అణువులు విడిపోతాయి. దీన్ని పైరువేట్ అని కూడా అంటారు. పైరువేట్ లేదా పైరువిక్ ఆమ్లం ఎట్టయినా అనొచ్చు. ఈ గ్లూకోజ్ నుంచి 2 పైరువిక్ ఆమ్లాలు ఏర్పడేటువంటి ఈ దశని గ్లైకాలసిస్ అంటాం. కాబట్టి శ్వాసక్రియలో మొదటి దశ ఏది అంటే గ్లైకాలసిస్.
ఈ గ్లైకాలసిస్ అనే ప్రక్రియ ఎక్కడ జరిగింది? కణద్రవ్యంలో జరుగుతుంది. కణద్రవ్యంలో, అది నిజ కేంద్ర కణాలు కావచ్చు, కేంద్రక పూర్వ జీవులు కావచ్చు, ఎక్కడైనా సరే గ్లైకాలసిస్ అనేది కామన్గా జరుగుతుంది. రెండిట్లో జరుగుతుంది. గ్లైకాలసిస్ కణద్రవ్యంలో జరుగుతుంది. ఈ కణద్రవ్యంలో గ్లూకోజ్ నుంచి 2 పైరువిక ఆమ్ల అణువులు ఏర్పడ్డాయి. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కణద్రవ్యంలో ఎక్కడైనా సరే గ్లూకోజ్ C6H12O6 నుంచి 2 పైరువిక ఆమ్ల అణువులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ పైరువిక ఆమ్ల అణువులు ఈ మైటోకాండ్రియాలోనికి ప్రవేశిస్తాయి. నిజ కేంద్రక జీవుల్లో అయితే ఈ పైరువిక ఆమ్లము మైటోకాండ్రియా అణువుల్లోకి ప్రవేశించి అక్కడ మిగతా శ్వాసక్రియ జరుగుతుంది. ఆ మిగతా శ్వాసక్రియ జరిగేటువంటి మిగతా 2 దశలు ఉన్నాయి. ఆ 2 దశల్ని, రెండవ దశ క్రెబ్స్ వలయము, మూడవది ఎలక్ట్రాన్ రవాణా. నిజ కేంద్రక జీవుల్లో అంటే కేంద్రకం స్పష్టంగా ఉండి కణాంగాలు కలిగి మైటోకాండ్రియా కలిగినటువంటి జీవుల్లో శ్వాసక్రియ మొత్తం 3 దశల్లో జరుగుతుంది. మొదటిది గ్లైకాలసిస్ కణద్రవ్యంలో జరుగుతుంది. రెండవది క్రెబ్స్ వలయము, ఎలక్ట్రాన్ రవాణా. ఈ 2 దశలు ఈ మైటోకాండ్రియాలో పూర్తి చేసుకొని అక్కడ కార్బన్ డయాక్సైడు మరియు నీరు విడుదలవుతూ శక్తి అనేది ఏటీపీల రూపంలో విడుదలవుతుంది. ఈ ఏటీపీలు మొత్తం 40 ఏటీపీలు విడుదలవుతాయి ఈ నిజ కేంద్రిక దీంట్లో నిజమైన వాయు సహిత శ్వాసక్రియ జరిగినప్పుడు. ఒకవేళ ఈ జీవుల్లో అయితే నిజ కేంద్రక జీవులు కాకుండా కేంద్రక పూర్వ జీవుల్లో కనుక అవాయు శ్వాసక్రియ జరిగితే ఈ గ్లైకాలసిస్ మాత్రం ఇక్కడ జరుగుతుంది. తర్వాత క్రెబ్స్ వలయం, ఎలక్ట్రాన్ రవాణా అనేది జరగడానికి ఇక్కడ మైటోకాండ్రియాలు లేవు. కణద్రవ్యంలోనే మిగతా శ్వాసక్రియ ప్రక్రియ కూడా పూర్తయిపోయేసి ఇక్కడ కార్బన్ డయాక్సైడు, నీరు కాకుండా లాక్టిక్ ఆమ్లం కానీ కొన్ని జీవుల్లో, లేదా ఇథైల్ ఆల్కహాల్ కానీ ఇథనాల్ అనేది కానీ ఏర్పడుతూ ఇక్కడ కూడా ఏటీపీల రూపంలో శక్తి విడుదలవుతుంది. కాకపోతే ఇక్కడ చాలా తక్కువ మొత్తాల్లో 4 ఏటీపీలు మాత్రమే విడుదలవుతాయి. కాబట్టి ఇలా 2 రకాలుగా శ్వాసక్రియ జరిగే అవకాశం ఉంది. మొట్టమొదటిగా గ్లైకాలసిస్ జరిగిపోయి పైరువిక ఆమ్లం ఏర్పడిపోయిన తర్వాత ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఆక్సిజన్ గనక లభిస్తే, అంటే నిజ కేంద్రక జీవుల్లో ఆక్సిజన్ సమక్షంలో జరిగితే అక్కడ ఏమొస్తుంది? కార్బన్ డయాక్సైడు, నీరు, ఈ 2 ఏర్పడుతూ ఇక్కడ శక్తి విడుదలవుతుంది. శక్తి ఏటీపీల రూపంలో విడుదలవుతుంది. ఎక్కువ ఏటీపీలు విడుదలవుతాయి. 40 ఏటీపీలు శక్తి విడుదలవుతుంది ఇక్కడ. అయితే ఈ ప్రక్రియలో ఒక 2 ఏటీపీలు ఖర్చు అయిపోవడం వల్ల నికరంగా 38 ఏటీపీల ఆదాయము ఇక్కడ ఉంటుంది. ఈ శ్వాసక్రియను ఏమంటాం? వాయు సహిత శ్వాసక్రియ అంటాం. వాయు సహిత శ్వాసక్రియ. వాయు సహిత శ్వాసక్రియలో ఏమి ఏర్పడుతున్నాయి చూడండి. కార్బన్ డయాక్సైడు, నీరు అంత్య ఉత్పన్నాలుగా ఏర్పడుతూ శక్తి అనేది విడుదలవుతూ ఉంది. ఒకవేళ ఆక్సిజన్ లేకుండా జరిగినట్లయితే, ఆక్సిజన్ లేకుండా అంటే అవాయు శ్వాసక్రియ జరిగితే, అంటే కిణ్వనం జరిగితే, ఫెర్మెంటేషన్ జరిగితే, 3 పేర్లు ఒకటే. అవాయు శ్వాసక్రియ అన్నా, ఫెర్మెంటేషన్ అన్నా, కిణ్వనం అన్నా, పులియుట అన్నా అంతా ఒకటే. ఇవి బ్యాక్టీరియాలు, ఈస్టులు, శిలీంధ్రాలు ఇట్లాంటివంటి వాటిల్లో ఇది జరుగుతూ ఉంటుంది. మన కండర కణాలు కూడా, మన కాళ్ళు చేతుల్లో ఉండే కండర కణాలు కూడా ఆక్సిజన్ అందుబాటు లేని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి అవాయు శ్వాసక్రియలో కూడా పాల్గొంటాయి. ఇప్పుడు ఈ ప్రక్రియలో ఆక్సిజన్ లేకుండా కానీ జరిగితే అక్కడ కొన్ని జీవుల్లో లాక్టిక్ ఆమ్లం, నీరు ఏర్పడుతూ లాక్టిక్ ఆమ్లము ముఖ్య ఉత్పన్నంగా వస్తూ శక్తి వస్తుంది. కొన్ని జీవుల్లో ఇథనాల్ అంటే ఇథైల్ ఆల్కహాల్, ఇథనాలు, నీరు ఏర్పడుతూ, ఇథనాలు, కార్బన్ డయాక్సైడ్ ఏర్పడుతూ ఇక్కడ శక్తి అనేది విడుదలవుతుంది. అంటే ఇప్పుడు ఆక్సిజన్ లేకుండా జరిగేటువంటి ఈ శ్వాసక్రియ ప్రక్రియలో
కొన్ని జీవుల్లో లాక్టిక్ ఆమ్లము ముఖ్య ఉత్పన్నంగా వస్తుంది, కొన్ని జీవుల్లో ఇథైల్ ఆల్కహాల్ అనేది ఉత్పన్నంగా వస్తుంది. ఈ లాక్టిక్ ఆమ్లం ముఖ్య ఉత్పన్నంగా వచ్చేటువంటి ఈ జీవులకి, ఇలాంటి జీవులకు ఉదాహరణ వచ్చేసి పాలను పెరుగుగా మార్చేటువంటి బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అంటాం. ఇది పాలల్లో ఉండేటువంటి బ్యాక్టీరియా. ఇది అక్కడ ఉండేటువంటి పాలలో ప్రోటీన్లను, పాలలో ఉండే లాక్టోజ్ అనే చక్కెరను ఉపయోగపెట్టేసుకొని దాన్ని శ్వాసక్రియలో లాక్టిక్ ఆమ్లంగా మారుస్తూ శక్తిని విడుదల చేస్తుంది. కాబట్టి మనకి పెరుగు తయారవుతుంది. అలాగే ఇథనాల్ ఉత్పత్తి చేసేటువంటి అవాయు శ్వాసక్రియ జరిపే జీవులకి ఉదాహరణ వచ్చేసి ఈస్టులు గ్లూకోజ్ను కానీ సుక్రోజ్ను కానీ ఇలాంటి చక్కెరల్ని ఇథనాల్గా, అంటే ఇథైల్ ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా మారుస్తూ శక్తిని విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియలే కిణ్మణము అంటాం. ఆల్కహాల్ తయారు చేసేటువంటి పరిశ్రమల్లో ఈ ఈస్టులను ఉపయోగిస్తారు. బీరు, బ్రాందీ, విస్కీ ఇటువంటి బేవరేజెస్ పరిశ్రమల్లో అంతా కూడా ఈ ప్రక్రియ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ అవాయు శ్వాసక్రియ, వాయు సహిత శ్వాసక్రియ అనే 2 మార్గాల్లో జరుగుతుంది. ఇక్కడ లాక్టిక్ ఆమ్లం గురించి చెప్పుకోవాల్సి వస్తే మన కండరాలు కూడా అవాయు శ్వాసక్రియ జరుపుకుంటాయి అని చెప్పుకున్నాం. మనము మామూలుగా నెమ్మదిగా నడుస్తూ ఉన్నప్పుడు లేదా కొంచెము నెమ్మదిగా పరిగిస్తూ ఉన్నప్పుడు మన కండరాల్లో ఉండేటువంటి కణాలు శక్తి కోసము ఏటీపీలను ఖర్చు చేసుకుంటాయి. శక్తి అనేది ఏటీపీల రూపంలో నిల్వ ఉంటుంది. అక్కడ నిల్వ ఉండేటువంటి ఏటీపీలని ఆ కణాలు అవసరమైనప్పుడు ఉపయోగపెట్టుకుంటూ ఉంటాయి. మనం కొంత వేగంతో నడుస్తూ ఉన్నప్పుడు ఆ ఏటీపీలను ఖర్చు చేస్తూ ఉంటాయి. ఆ ఏటీపీలు ఖర్చు అయిపోతున్నాయి కాబట్టి శ్వాసక్రియ, వాయు సహిత శ్వాసక్రియ జరుగుతూ ఆ తిరిగి ఏటీపీలు ఏర్పడిపోతూ ఉంటాయి కొంత నెమ్మదిగా ఈ ప్రక్రియ జరిగేటప్పుడు. ఇప్పుడు మనం కనుక వేగంగా పనిచేస్తే ఒక 100 మీటర్స్ రన్నింగ్ చేయాలి, చకచక పరిగెత్తేస్తాం. వేగంగా పరిగెత్తినప్పుడు కాలి కండరాలు వేగంగా శక్తిని ఖర్చు చేస్తాయి. దానికి కావలసినటువంటి ఏటీపీలు మాత్రం వెంటనే ఏర్పడవు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏటీపీలు త్వరగా ఖర్చు అయిపోవడం వల్ల మనం త్వరగా శ్వాసక్రియ జరుపుకోవడానికి వేగంగా శ్వాసిస్తాం. అందుకే రొప్పుతాం, మనం హైట్ అంటాం. అయినప్పటికీ కూడా ఆక్సిజన్ అందుబాటులో సరిపోక వెంటనే అక్కడ ఉండేటువంటి కండర కణాలు 2వ మార్గాన్ని ఎంచుకుంటాయి. అంటే వాయు సహిత శ్వాసక్రియ జరపాల్సినటువంటి కండర కణాలు అవాయు శ్వాసక్రియ జరిపేసుకుంటాయి. ఆక్సిజన్ సరిగ్గా అందలేదు కాబట్టి అవాయు శ్వాసక్రియలో పాల్గొని లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తూ శక్తిని ఉత్పత్తి చేసుకుంటాయి. ఇది సులువైన ప్రక్రియ, చకచక చేసుకోవచ్చు. కాబట్టి లాక్టిక్ ఆమ్లం అనేది కాళ్ళ కండరాల్లో మనం బాగా పరిగెత్తినప్పుడు కాలి కండరాల్లో లాక్టిక్ ఆమ్లం పేరుకొని పోతుంది వేగంగా పరిగెత్తినప్పుడు. ఆ పరిగెత్తి పూర్తయిపోయిన తర్వాత మనం నెమ్మదిగా కూర్చొని బాగా రొప్పుతాం కొద్దిసేపు. అంటే ఆక్సిజన్ బాగా అందించినప్పుడు ఈ ఆక్సిజన్ను అక్కడికి వెళ్ళేసి ఆ లాక్టిక్ ఆమ్లాన్ని మెల్లగా తొలగించడం ప్రారంభమవుతుంది. అంటే ఈ లాక్టిక్ ఆమ్లం కణాల్లో ఒకసారి ఏర్పడిన తర్వాత ఆ లాక్టిక్ ఆమ్లాన్ని తొలగించాలంటే ఆక్సిజన్ అవసరమవుతుంది. ఆక్సిజన్ తగినంతగా ఉంటే ముందుగానే లాక్టిక్ ఆమ్లం ఏర్పడేది కాదు. ఇలా లాక్టిక్ ఆమ్లం అనేది కండరాల్లో ఏర్పడినప్పుడు ఈ కండరాలలో నొప్పి అనేది ప్రారంభమవుతుంది. ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయకుండా ఒక్కసారిగా ఎక్సర్సైజ్ లేదా ఆటలు, పరుగు పందాల్లో పాల్గొన్న తర్వాత రోజు ఆ సాయంత్రం మనకి కాళ్ళు, చేతులు నొప్పులుగా ఉండడం గమనిస్తాం. దీనికి కారణం ఏంటి అంటే లాక్టిక్ ఆమ్లము తయారు కావడమే. ఈ లాక్టిక్ ఆమ్లము తీసేయడానికి కావలసినటువంటి ఆక్సిజన్ అప్పుడు లభించదు కాబట్టి ఆ పరిస్థితిని ఆక్సిజన్ లోటు అంటాం. తర్వాత సమయంలో మనం శ్వాసక్రియ నెమ్మదిగా జరిపినప్పుడు ఆక్సిజన్ వెళ్ళేసి ఈ లాక్టిక్ ఆమ్లాన్ని పూర్తిగా తొలగించినప్పుడు తిరిగి కండరాలు సాధారణ స్థితికి వస్తాయి. కాబట్టి స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఈ క్లాస్లో శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుంది అన్న అంశాన్ని పరిశీలించాం. మరొకసారి గుర్తుకు తెచ్చుకుందాం. శ్వాసక్రియ అనేది కణం లోపల జరుగుతుంది. కణం లోపల కూడా కణద్రవ్యము మరియు మైటోకాండ్రియాలలో నిజకేంద్ర కణాల్లో జరుగుతుంది. కేంద్రక పూర్వజీవుల్లో అయితే కేవలము కణద్రవ్యంలో మాత్రమే ఈ శ్వాసక్రియ అనేది పూర్తయిపోతుంది. నిజకేంద్ర కణాల్లో శ్వాసక్రియ జరపడానికి ఉండేటువంటి ప్రత్యేకమైన కణాంగము మైటోకాండ్రియా. కాబట్టి మైటోకాండ్రియాలో శ్వాసక్రియ జరిగి శక్తి విడుదలవుతూ ఉంటుంది. కాబట్టి మైటోకాండ్రియాల్ని కణ శక్త్యాగారాలు, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని పిలుస్తాము. మొదటగా ఈ శ్వాసక్రియలో గ్లైకాలసిస్ అనే ప్రక్రియ జరుగుతుంది. గ్లైకాలసిస్ అంటే
గ్లూకోజ్ అణువు 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా విడిపోయేటువంటి ప్రక్రియనే గ్లైకాలసిస్ అంటాం. గ్లూకోజ్ అణువు 2 పైరువిక్ ఆమ్లాలుగా విడిపోతుంది. ఈ ప్రక్రియనే గ్లైకాలసిస్ అంటాం. ఈ గ్లైకాలసిస్ అనేది కేంద్రక పూర్వజీవుల్లోనూ నిజ కేంద్రక జీవుల్లో రెండిట్లోనూ జరుగుతుంది. నిజ కేంద్రక జీవుల్లో అయితే తర్వాతి 2 దశలైనటువంటి క్రెబ్స్ వలయము ఎలక్ట్రాన్ రవాణా జరిగి కార్బన్ డయాక్సైడు నీరు ఏర్పడుతూ శక్తి అనేది విడుదలవుతుంది. ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఏటీపీలు విడుదలవుతాయి. అంటే ఆక్సిజన్ సమక్షంలో జరిగేటువంటి వాయు సహిత శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడు నీరు అనేవి అంత్య ఉత్పన్నాలుగా వస్తూ శక్తి విడుదలవడం జరుగుతుంది. ఆక్సిజన్ లేకుండా జరిగేటువంటి అవాయు శ్వాసక్రియ అనే ప్రక్రియలో జీవులు పైరువిక్ ఆమ్లాన్ని వినియోగించుకొని కణద్రవ్యంలోనే ఈ ప్రక్రియను జరుపుకుంటూ కొన్ని జీవులైతే లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తూ శక్తిని విడుదల చేస్తాయి. కొన్ని జీవులు ఇథైల్ ఆల్కహాల్ను ఉత్పత్తి చేస్తూ శక్తిని విడుదల చేస్తాయి. ఈ విధంగా జరిగేటువంటి అవాయు శ్వాసక్రియ ప్రక్రియలో శక్తి అనేది తక్కువ ఏటీపీలు అంటే తక్కువ మొత్తంలో ఏటీపీలు ఉత్పత్తి అవుతాయి. అయినప్పటికీ వాటికి ఆక్సిజన్ లభించదు కాబట్టి ఆ ప్రక్రియనే వాటికి లాభదాయంగా మలుచుకుంటూ ఈ పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ లాక్టిక్ ఆమ్లము ఇథనాల్ అనేది మనకి వ్యాపార రీత్యా నిత్య జీవితంలో అవసరమైనవి కాబట్టి ఈ అవాయు శ్వాసక్రియ జరుపుకునేటువంటి ఈ జీవుల్ని మనం పరిశ్రమల్లో కూడా వినియోగించుకుంటూ ఉంటాం. ఇథనాల్ అనేది ఆల్కహాల్ తయారీ పరిశ్రమల్లో ఇథనాల్ తయారీ కోసము ఈస్టులను మనము వినియోగించుకుంటాం. మనం ఇంట్లో వాడేటువంటి ఇడ్లీ, బోండా, దోశ ఇటువంటి వాటిల్లో కూడా ఈ ఇథనాల్ అనేది తయారవుతుంది. ఈస్టులు మన దోశ పిండిని పులియబెట్టడం ద్వారా ఈ ఇథనాల్ అనేది తయారవుతుంది. లాక్టిక్ ఆమ్లము అనేది పాలను పెరుగుగా మార్చేటువంటి బ్యాక్టీరియా అనేది లాక్టిక్ ఆమ్లం తయారు చేస్తూ శ్వాసక్రియ జరుపుకుంటుంది. సో కాబట్టి మనం శ్వాసక్రియ ఎలా జరుగుతుంది అన్న అంశాన్ని మనం పరిశీలించాం. తర్వాత క్లాసుల్లో మనం కిణ్వనము గురించి కొన్ని ప్రయోగాలు చేస్తాం. ఆ తర్వాత క్లాసులో మిగతా ఈ పాఠ్యాంశాన్ని కూడా పూర్తి చేసుకుంటాం.